త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఒక్క మాటమ్మా, అను ఎలా ఉన్నావని అడగొచ్చు కదా, అడగదు. ఒకటే ముచ్చట్లు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారంటావు? ఏదైనా జరుగుంటుందా? నువ్వు ప్రతిదానికి ఎందుకే టెన్షన్ పడతావు? రాజేష్ గారి గురించి తెలుసు కదా, ఆయనేమి చిన్న పిల్లోడు కాదు, అమాయకుడు అంతకన్నా కాదు. ఉండు, నేనిప్పుడే మాట్లాడతాను. రా బావా. అరే రమ్మంటుంటే. ఇదేంటి సంజయ్ గారు ఫోన్ చేస్తున్నారు? ఏంటి బావా, నా పక్కన ఉన్నప్పుడు సంధ్య ఫోన్ చేస్తుంది, వింధ్య ఫోన్ చేస్తుంది అంటావు. అందరూ ఫోన్ చేస్తూనే ఉంటారు, నేను ఫోన్ చేస్తే మాత్రం నువ్వు లిఫ్ట్ కూడా చేయవు. ఇప్పుడు సంధ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తావా? అయినా సంధ్య ఫోన్ చేస్తే నువ్వెందుకు మాట్లాడాలి? నీ పెళ్ళాం ఫోన్ చేస్తేనే దిక్కులేదు, నీ పెళ్ళాం ఫ్రెండ్తో మాట్లాడడం అవసరమా? ముందు నువ్వు కాల్ కట్ చేయి. మౌనిక, నువ్వు ఇంటికి పోలీసులతో వచ్చావని సంధ్య గారికి తెలుసుంటుంది. అమ్మ నాన్న కంగారు పడుతూ ఉంటారు. ముందు నేను సంజయ్ గారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు. హలో సంజయ్ గారు. రాజేష్ గారు, ఎక్కడున్నారు మీరు? నేను ఆఫీస్లో ఉన్నాను. అదేంటి, మౌనిక పోలీసులతో ఇంటికొచ్చింది, పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లారని వింధ్య కంగారు పడుతూ నా దగ్గరకు వచ్చింది. మీరు ఆఫీస్కి వెళ్ళారా? అసలు వింధ్య ఎంత టెన్షన్ పడుతుందో మీకు తెలుసా? అసలు మౌనిక విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? వింధ్య చెప్తుంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. సంజయ్ గారు, ఇవన్నీ నేను ఫోన్లో మాట్లాడలేను, కలిసాక చెప్తాను. సరే, మీరు త్వరగా ఇంటికి రండి. పోలీసులు వదిలేశాక అయినా కనీసం మీరు వింధ్యకి ఫోన్ చేయాలి కదా. మీరేం చెప్పకపోతే ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడతారు? ఇక్కడ వింధ్య పరిస్థితి ఇలా ఉంటే అక్కడ అత్తయ్య పరిస్థితి ఎలా ఉంటుంది? నేనొక 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానండి. సరేనండి, మీకోసం వింధ్య వెయిట్ చేస్తూ ఉంటుంది, మీరు త్వరగా వెళ్ళండి. ఏదైనా ఉంటే వింధ్యతో కూర్చుని మాట్లాడండి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. అదేం లేదండి, నేను వచ్చి మాట్లాడతాను. సరే, త్వరగా రండి. ఆయన ఏమంటున్నారే? ఎందుకే కంగారు పడ్డావు? రాజేష్ గారు ఆఫీస్కి వెళ్లారంట, 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? ఇంటికి కదా రావాలి. పోలీసులతో వెళ్ళిన మనిషి అట్నుంచట్టు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందనుకుంటా, అటు నుంచి ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు. ఆ విషయం వచ్చి చెప్పాలి కదా. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఆలోచించరా? ఈ మగాళ్ళంతా ఇంతేనా? ఇంత చిన్న విషయానికి మగాళ్ళందరినీ ఎందుకే ఆడిపోసుకుంటావు? నువ్వు వెళ్ళు, ఆయన 10 నిమిషాల్లో వచ్చి అన్ని విషయాలు నీతో మాట్లాడుతానన్నారు. త్వరగా బయలుదేరు. ఇంకా ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? వీళ్ళ కబుర్లు ఇంకా అవ్వలేదా? అలాగే. అదిగో మీ అమ్మ వస్తుందమ్మా. చిన్నదానికే కంగారు పడుతుందేంటి? అయినా రాజేష్ గారు ఎందుకు మౌనిక విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు? మౌనిక, నేను వెళ్ళాలి. వ్యవహారం సంధ్య గారి దాకా వెళ్ళింది. నేను వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏంటి బావా, సంధ్య ఏమైనా పుడింగా? పైనుంచి ఏమైనా ఊడిపడిందా? సంధ్య ఫోన్ చేయగానే అంత భయపడుతున్నావేంటి? నువ్వు భయపడాల్సింది సంధ్య కాదు, నీ ముద్దుల చిన్న భార్య భయపడాలి. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ముందు ఫోన్ ఇవ్వు. మౌనిక, నువ్వు పోలీసులతో వచ్చావు కదా, ఏం జరిగిందా అని కంగారు పడుతున్నారు. నేను వెళ్ళాలి. బావా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? అయినా కాదు కూడదు అని నువ్వు వెళ్తారంటే నేను మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తాను. అప్పుడు మా అత్త వింధ్య ఇద్దరికి నిజం తెలుస్తుంది. పరువు పోయిందన్న బాధతో ఇద్దరు డమాలంటారు. ఆలోచించుకో, నాతో ఉంటావా లేకపోతే వెళ్ళి వింధ్య ప్రాణం అత్త ప్రాణం తీస్తావా? ప్లీజ్ మౌనిక, అర్థం చేసుకో. ఇదిగో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానే అనుకో,
సంజయ్ కాదు కదా, వాళ్ళ జేజం వచ్చినా సరే మనల్ని డిస్టర్బ్ చేయలేరు. మౌనిక ప్లీజ్, మౌనిక ప్లీజ్ నా మాట విను. ఈ రోజంతా నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే.